ఏలూరు నగర పరిధిలోని మాంసం దుకాణాలపై ఆంధ్రప్రదేశ్ మీట్ కార్పొరేషన్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆంధ్రప్రదేశ్ మీట్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రకాష్ నాయుడు, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, ఫుడ్ సేఫ్టీ అధికారి రామరాజు పాల్గొన్నారు. ఏలూరు నగరంలోని అంబికాదేవి సెంటర్, చాపల తూము సెంటర్, ఆదివారంపేట మార్కెట్ వద్ద గల మాంసం విక్రయ కేంద్రాలను అధికారులు పరిశీలించారు. పరిశుభ్రత ప్రమాణాలు, లైసెన్సులు, నిల్వ విధానం, మాంసం నాణ్యత వంటి అంశాలను సవివరంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ ప్రజలకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆహార భద్రతా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, ఉల్లంఘనలకు తావు లేకుండా వ్యాపారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. తనిఖీల్లో పలుచోట్ల నిబంధనలకు విరుద్ధంగా చిన్న వయసు మేకలను కోసి విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు సంబంధిత దుకాణాలపై జరిమానాలు విధించామని, పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే శుభ్రతా లోపాలు ఉన్న చికెన్, మటన్లను కింద పోసి బ్లీచింగ్ చల్లినట్లు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారి రామరాజు మాట్లాడుతూ వినియోగదారుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. ప్రజలు కూడా అనుమానాస్పదంగా కనిపించే మాంసం విక్రయాలపై అధికారులకు సమాచారం అందించాలని కోరారు. భవిష్యత్తులో నగరమంతటా విస్తృత తనిఖీలు చేపట్టి నిబంధనలను పాటించని దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాము, ఎన్నో రకాలైనటువంటి భయంకరమైనటువంటి జబ్బులు వచ్చే పరిస్థితుల్లో మనం సరైన పద్ధతుల్లో చికెన్ కానీ, మీట్ కానీ స్లాటింగ్ చేసి వాటిని ఆరోగ్యకరంగా మనం ప్రజలకు అందించాలన్న ఉద్దేశమే ఈ మాంసాభివృద్ధి సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఎక్కడైతే సరైన పద్ధతిలో స్లాటింగ్ చేయకపోతే ఆ వెంటనే వాళ్ళ లైసెన్సులు రద్దు చేయడము, వాళ్ళకు ఫైన్లు వేయడము, వాళ్ళకు సరైన పద్ధతుల్లో మాంసాభివృద్ధి సంస్థ బుచ్చర్స్ అందరికీ తొందరలోనే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ట్రైనింగ్ క్యాంపింగ్ అనేది ఏర్పాటు చేస్తాము. ఇది ఒక అవేర్నెస్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నెక్స్ట్ కూడా వెటర్నరీ డిపార్ట్మెంట్ పాల్గొనాలా, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పాల్గొనాలా, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు పాల్గొనాలా, ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొనాలా, శానిటేషన్ సిబ్బంది కూడా పాల్గొనాలని నేను తెలియజేస్తున్నాను. ఏదైనా కూడా ప్రజల ఆరోగ్యము ముఖ్యము కాబట్టి పేద